హలో ఎవ్రీవన్. నేను త్రాంగ్ నుండి బయలుదేరి హటియాయి వెళ్తున్నాను. త్రాంగ్ అనేది సౌత్ థాయిలాండ్లోని ఒక ప్రావిన్స్. సో ఇక్కడ నుంచి హటియాయి వెళ్తే అక్కడ మనకి థాయిలాండ్ మలేషియా బార్డర్ ఉంటుంది. సో అందుకోసమని నేను త్రాంగ్ దగ్గర ఈ చిన్న వ్యాన్లో ఎక్కేసి హటియాయి వెళ్తున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ. 130 థాయ్ బాట్స్ తీసుకున్నారు. అంటే 130 ఇంటూ 2.5 రూపీస్ అలా చూసుకోండి మన ఇండియన్ కరెన్సీలో. అండ్ వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బాగుంది. హటియాయి స్టేషన్ చేరుకున్నాను. ఇక్కడ నుంచి పడంగ్ బేజార్ అనేది ఎగ్జాక్ట్ థాయిలాండ్ అండ్ మలేషియా బార్డర్. సో ఇక్కడ నుంచి ఇంకో వ్యాన్ తీసుకుని అక్కడికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 50 థాయ్ బాట్స్ దాకా తీసుకున్నారు వీళ్ళు. అంటే 50 ఇంటూ 2.5 రూపీస్. ఇది వచ్చేసి పడంగ్ బేజార్ థాయిలాండ్ వైపు. సో ఇక్కడ మనం ఎగ్జిట్ స్టాంప్ వేసుకొని అవతలకి వెళ్ళిపోవాలన్నమాట. ఎగ్జిట్ స్టాంప్ వేసుకొని బయటకు వచ్చాను. జస్ట్ క్వశ్చన్స్ ఏం అడగలేదు. పాస్పోర్ట్ చూసేసి ఏ పర్పస్లో మలేషియా వెళ్తున్నాం అని అడిగి ఎగ్జిట్ స్టాంప్ వేసి బయటికి పంపించారు. ఇక్కడ నుంచి మనం ఒక 1 kilometer దాకా నడవాలన్నమాట. సో ఇక్కడున్న వెహికల్స్ అన్నీ థాయిలాండ్ బార్డర్ క్రాస్ చేసుకొని మలేషియాలోకి వెళ్ళే ముందన్నమాట. సో ఆ క్లియరెన్స్ అంతా చూసుకోవడానికి, ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకోవడానికి లైన్లో నుంచి ఉన్నాయి వెహికల్స్ అన్నీ. ఇది మలేషియా ఇమిగ్రేషన్ సెంటర్ అన్నమాట. ఇక్కడ నన్ను, ఇంకొక జపాన్ అమ్మాయి అండ్ లావోస్ ఇంకొక అతన్ని కూర్చోబెట్టారు. అండ్ బయట థాయిలాండ్ నుంచి మలేషియాకి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళందరినీ పంపిస్తున్నారు. సో మమ్మల్ని మాత్రం ఒక రూమ్లో కూర్చోమని చెప్పారు. ఒక ఆఫీసర్ వచ్చి అంటే లైక్ చిన్నపాటి ఇంటర్వ్యూ చేసేదాకా వెయిట్ చేయమని చెప్పారు. అక్కడ కనిపిస్తున్న వాళ్ళు అంతా చేసుకుని వెళ్తున్నారనమాట. సో ఆల్మోస్ట్ ఒక 1/2 hour దాకా వెయిట్ చేశాను అక్కడ. ఇప్పుడే ఇమిగ్రేషన్ అయిపోయింది. చాలా క్వశ్చన్స్ అడిగారు ఇమిగ్రేషన్ సెంటర్లో. అండ్ ఒక స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారనమాట. అంటే వీళ్ళు రెగ్యులర్గా థాయిలాండ్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి పెద్ద క్వశ్చన్స్ ఉండవు. సో ఎవరైతే థాయిలాండ్ కాకుండా వేరే కంట్రీస్ నుంచి వస్తారో వాళ్ళకి మాత్రం సపరేట్ రూమ్ ఉంది. అందులోకి తీసుకెళ్ళి పాస్పోర్ట్ చెక్ చేసి, అంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్, ఎక్కడెక్కడ ఉంటారు, ఎలా మేనేజ్ చేస్తారు, థింగ్స్ అన్నీ లైక్ ఖర్చులు అవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగారనమాట. సో అంతకుముందు థాయిలాండ్ ఇమిగ్రేషన్లో జస్ట్ చెక్ చేసి అంటే పాస్పోర్ట్ పైన స్టాంప్ వేసి పంపించేస్తారు. కానీ ఇక్కడ మాత్రం చాలాసేపు అయింది. చాలా టెన్షన్గా ఉండే. చెక్ పోస్ట్ దాటిన వెంటనే మనకి మలేషియా వైపు పడంగ్ బేజార్ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ నుంచి హోల్ మలేషియాకి మనకు రైల్వే కనెక్టివిటీ స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ తక్కువ ఖర్చులో సిటీ లోపలికి వెళ్ళిపోవచ్చు. బార్డర్ దాటాక కంటైనర్లు పక్కనే ఉన్న రైల్వే స్టేషన్కి వస్తాయి. సో ఇక్కడ నుంచి కంట్రీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ కంటైనర్లు రావడం అండ్ వాటిని లోడ్ చేయడం ఇదంతా చూస్తున్నాం ఇక్కడ. పడంగ్ బేజార్
మలేషియా వైపు ఉన్న రైల్వే స్టేషన్ ఇది. సో ఇది ఒక చిన్న రైల్వే స్టేషన్, కానీ చాలా అప్డేటెడ్గా ఉందన్నమాట. ఇంకా నేను మలేషియా కరెన్సీ తీసుకోలేదు. ఈ బార్డర్ కాబట్టి నా దగ్గర ఉన్న థాయ్ బాట్స్లోనే నేను టికెట్ కొనుక్కున్నాను. మలేషియా కరెన్సీ వచ్చేసి మలేషియన్ రింగేట్స్. ఇది మనకు 8 థాయ్ బాట్స్ ఈక్వల్ టు 1 మలేషియా రింగేట్ అండ్ 17 రూపీస్ ఈక్వల్ టు 1 మలేషియా రింగేట్ లాగా ఉంటుంది. సో నాకు కొంచెం ఎక్స్చేంజ్ రేట్ అంత కరెక్ట్గా దొరకలేదు ఇక్కడ. సో టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్లోకి వచ్చేసాను. ఇక్కడ సేమ్ మన ఇండియాలో ఉన్న మెట్రో రైల్ లానే ఉన్నాయన్నమాట. లోపల క్లియర్గా మ్యాప్ ఉంటుంది అండ్ వాయిస్ మెసేజ్ వస్తుంది. గైడెన్స్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది సేమ్ మన మెట్రో లాగా అనమాట. నేను డైరెక్ట్గా ఇపోకు తీసుకుంటే వాళ్ళు దగ్గర మన ఇండియన్ కరెన్సీలో 1200 అడిగారు. అలా కాకుండా నేను ట్రైన్ చేంజ్ అయ్యి ఇక్కడ బటర్ వర్త్ ఇక్కడ దిగేసి ట్రైన్ చేంజ్ చేసి ఈ కలర్ లైన్ పట్టుకొని ఈ పోదాకా వెళ్ళొచ్చు అనమాట. ఇలా పోతే నాకు ఒక 450 రూపీస్లో అయిపోతుంది. సో అందుకని నేను టికెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా మన మెట్రోసే అనమాట. కాకపోతే మెట్రో అనేది మనకి హైదరాబాద్లో అంటే అలాంటి ప్లేస్లలోనే లిమిటెడ్గా నడిపిస్తే వీళ్ళు త్రూ అవుట్ ది కంట్రీ నడిపిస్తున్నారు. సో ఇది ట్రైన్ టికెట్ పైన నెంబర్ లాంటిది ఏమి ఉండదు. అండ్ సీటింగ్ అదంతా ఇలా ఉంటుంది. ఒక 2-3 కోచ్లు ఉంటాయి అంతే, ఎక్కువ ఉండవు. సో ఇది Silangkah Anda. Mind your step. ఇప్పుడు రైల్వే స్టేషన్ దిగగానే మనకి ఒక మంచి హిందూ టెంపుల్ కనిపిస్తుంది. అండ్ మలేషియా ఒక ఇస్లామిక్ కంట్రీ. అండ్ దాని తర్వాత ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది తమిళులు ఉంటారు. ఇది రైల్వే స్టేషన్ ముందు నుంచి వ్యూ. సో నేను ఇప్పుడు బయటికి వెళ్ళి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలి. దాని తర్వాత హాస్టల్ వెతుక్కోవాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. థ్యాంక్ యూ.